మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క చిన్న పనిని చేయడం త్వరితగతిన ఆపేయండి. మీకు అది చిన్న పనిగా అనిపించినా కూడా సాక్షాత్తు పరమశివుని యొక్క కోపానికి గురి అవుతారు మీరు. కావున ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. అసలు ఏం చేయకూడదు కుంభరాశి జాతకులు, ఏ చిన్న పని పొరపాటు చేయడం రీత్యా పరమశివుని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క స్వభావం చూస్తే గనక కాస్త కఠినత్వంతో, మొండితనంతో ఉంటారు. అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కూడాను వీరి అడుగులు అస్సలు వెనకకి కదలవు. అలాగే చాలా రహస్యంగా ఉంటారు. చేయాలి అనుకున్న పని ఎవరికి చెప్పరు. నర మానవుడికి కూడా ఏ విషయం గురించి చెప్పరు. వీరు చేసే మంచిని చెప్పరు, వీరు చేసే చెడుని కూడా ఎవరికి చెప్పరు. రహస్యంగా ఉంటారు. అలాగే ఎదుటి వారికి ఏదైనా సాయం చేసినా అంతే రహస్యంగా ఉంటారు. గొప్పలకి అస్సలు పోరు. ఎదుటి వారి యొక్క ఆపదలో వీరు ఖచ్చితంగా వీరి యొక్క ప్రమేయాన్ని అంగీకరిస్తారు. కానీ వీరి యొక్క కష్టంలో ఎదుటి వారి యొక్క ప్రమేయాన్ని అస్సలు అంగీకరించరు. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క నిర్ణయాలే అందరూ పాటించాలి అనుకుంటారు. కానీ ఎదుటి వారు ఏదైనా సలహా ఇస్తే గనక తీసుకునే తత్వం ఈ రాశి జాతకులది అస్సలు కాదు. ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడాను ఇలాగే ప్రవర్తిస్తారు. అందరికీ అర్థమైనట్లే ఉంటారు. కానీ వీరి మనోగతం ఎవ్వరికీ అర్థం కాదు. అయితే కుంభరాశి వారి జాతకులు తెలుసో తెలియకో పొరపాటున కానీ ఈ చిన్న తప్పిదాన్ని మాత్రం అస్సలు మీరు చేయవద్దండి. ఎందుకంటే గనక మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుత ఫలితాలు కలగబోతున్నాయి. మీ జీవితంలో ఎన్నో రకాల అద్భుత ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. రానున్న సమయం మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నది. ఎన్నో అద్భుత అవకాశాలు వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా మీకు రాబోతూ ఉన్నాయి. ఏ రంగంలో ఉన్నా కూడాను, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటి రంగంలో ఉన్న, కీలకమైనటువంటి చేనేత వస్త్ర పరిశ్రమ రంగంలో ఉన్న, స్టాక్ మార్కెట్ అయినా, వ్యాపారులు అయినా కూడాను, చిన్న బిజినెస్ అయినా, లాంగ్ స్కేల్ బిజినెస్ అయినా, ఏ ఉద్యోగంలో ఉన్నా కూడాను మీకు ఖచ్చితంగా అద్భుత అవకాశాలు మిమ్మల్ని వచ్చి చేరుకోబోతున్నాయి. అయితే మీరు ఈ సమయంలో ఇంతటి శుభ ఫలితాలు పొందుకోబోతున్న ఇటువంటి సమయంలో తెలుసో తెలియకో ఈ తప్పుని అస్సలు చేయవద్దండి. సోమవారం తిథి నాడు మీరు ఏమిటంటే గనక పరమశివునికి ఆగ్రహం తెప్పించే విధంగా ఈ పని చేస్తే గనక ఖచ్చితంగా పరమశివుని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. మీరు ఏమిటంటే గనక సోమవారం తిథి నాడు అస్సలు ఈ చిన్న పొరపాటును చేయకూడదు. తెలుసో తెలియకో చేసినా కూడాను నష్టాలు అయితే పొందుకోవాల్సి వస్తుంది. ఏమీ ఆలోచించకండి, వెంటనే ఈ పని ఆపేయండి. లేకపోతే దరిద్ర బాధలు చుట్టుకుంటాయి. సోమవారం తిథి నాడు పరమశివునికి ఇష్టమైన వస్తువులు అంటే సుగంధ భరితమైనటువంటి పుష్పాలు కానీ, లేదా రుద్రాక్ష మాలను కానీ, లేకపోతే ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మను కానీ ఎవరికి బహుమతులుగా ఇవ్వడం, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు ఒక్కసారి ఇమ్మని అడిగినా ఇలాంటి బదులుకు వస్తువులు ఇవ్వడం మాత్రం చెయ్యవద్దు. ఈ విధంగా చేస్తే గనక పరమశివుని యొక్క ఆగ్రహానికి తప్పక గురి అవుతారు. మీ ఇంటి నుండి పరమశివుడు వెళ్లిపోవడం జరుగుతుంది. ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. కాబట్టి అసలు ఈ పనులు మాత్రం కుంభరాశి జాతకులు చేయొద్దు. అలాగే ఈ రోజున ఎవరైనా మీ ఇంటికి దానం కోసం వస్తే గనక వారిని వట్టి చేతులతో వెనక్కి మాత్రం పంపించొద్దు. వచ్చేది సాక్షాత్తు పరమశివుడు, అలాగే శ్రీ మహావిష్ణువుగా మీరు భావించాల్సి ఉంటుంది. వారు మీ ఇంట్లో అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదండి కుంభరాశి వారి జాతకులకు ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయో. ఈ యొక్క సమయంలో మీరు చేయకూడనటువంటి ఆ పొరపాటు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా
కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.